అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిరోష యాదవ్ వ్లాగ్స్. టుడేస్ వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్, శాతవాహనుల గురించి తెలుసుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. శాతవాహనుల గురించి మనం తెలుసుకోవాలంటే మనకు కొన్ని ఆధారాలు కావాలి. సో అందులో ఆధారాలు అంటే ఎట్లాంటి ఆధారాలు అంటే సాహిత్యపరంగా కానీ పురావస్తు ఆధారాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా దొరకాలి. అసలు సాహిత్యపరంగా ఆధారాలు అంటే ఏంటివో తెలుసా? ముందుగా సాహిత్యపరంగా ఆధారాలు అని అంటే లిఖితపూర్వకంగా ఏమైనా పుస్తకాలలో రాసి ఉంటే అవి మనకు సాహిత్యపరంగా ఆధారాలు అని చెప్పేసి అనుకుంటాం. అట్లానే పురావస్తు ఆధారాలు అని అంటే పరిశోధనల ఫలితంగా కానీ ఏమైనా పురావస్తు ఆధారాలు మనకి ఏమైనా త్రవ్వకాలలో దొరికినాయి కానీ వీటిని పురావస్తు ఆధారాలు అని చెప్పేసి అంటారు. వాళ్ళకు సంబంధించిన చారిత్రక నిర్మాణాలు, వాహనాలు, కట్టడాలు, గుళ్ళు, గోపురాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని పురావస్తు ఆధారాలుగా గుర్తిస్తాం. సాహిత్య ఆధారాల్లో లిఖితపూర్వకంగా రాసినవి దేశీయ రచనలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో అందులో పురాణాలు వచ్చేసి 18 రకాల పురాణాలు. అసలు పురాణాలు అంటేనే 18 అంటేనే అష్టదశ. సో అష్టదశ పురాణాలు ఈ పేరు మనం సినిమాలలో కూడా విని ఉంటాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో అష్టదశ పురాణాల్లో మొదటిది వచ్చేసి బ్రహ్మ పురాణం, చివరిది వచ్చేసి బ్రహ్మాండ పురాణం. ఇందులో మనకు తెలిసిన కొన్ని పురాణాలు వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం. ఇవి వాడుకలు అంటే మామూలుగా అక్కడక్కడ వింటూ ఉంటాం వీటిని. అట్లానే ఈ పురాణాల్లో మత్స్య పురాణం కూడా ఒకటి. ఈ మత్స్య పురాణం మనకు ఏం చెప్తుంది అంటే శాతవాహనుల యొక్క వంశవృక్షం గురించి మనకు తెలియజేస్తుంది. అంటే వంశవృక్షం అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు ఈ పురాణం మనకు చెప్తుంది అన్నట్టు. అసలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఈ పురాణం ప్రకారం శాతవాహనుల రాజులు మొత్తం 30 మంది అంట. ఈ 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించిల్లంట. ఈ 30 మందిలో కూడా 2 రకాలుగా డివైడ్ అయ్యిందంట ఈ శాతవాహనులు. ఒకటోది తొలి శాతవాహనులు, రెండవది మలి శాతవాహనులు. అసలు తొలి శాతవాహనులు అంటే ఎవరు, మలి శాతవాహనులు అంటే ఎవరు అని అంటే 1 నుంచి 23 వరకు ఉన్న రాజులని తొలి శాతవాహనులు అంటే, 24 నుంచి 30 వరకు ఉన్న రాజులని మలి శాతవాహనులు అంటారంట. సో తొలి శాతవాహనుల్లో మొదటివాడు శ్రీముఖుడు, 23వ వాడు అంటే చివరివాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది మనం సినిమాలో కూడా చూసిన పేరు. అదేవిధంగా మలి శాతవాహనుల్లో మొదటివాడు 2వ పులోమాయి, చివరివాడు 3వ పులోమాయి. ఈ దేశీయ రచనలు అంటే వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం. అసలు ఇవి మనకి ఏం చెప్తున్నాయంటే శాతవాహనులతోటి నివసించిన కొన్ని జాతుల గురించి చెప్తున్నాయి ఈ పురాణాలు. అసలు శాతవాహనులతో నివసించిన జాతులు ఏంటి అని అంటే పుండ్ర, పులింద, శబరి, గుహది. వీళ్ళు శాతవాహులకు సమకాలికులుగా ఉండేవాళ్ళంట. వీళ్ళు తూర్పు భాగంలో నివసించే వాళ్ళంట అప్పుడు. ఇందులో ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం మనకేం చెప్తుంది అని అంటే కురుక్షేత్ర యుద్ధం సంగతి ఒకసారి చూద్దాం. అసలు ఈ కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది, అసలు శాతవాహనులకి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధం ఏందనుకుంటున్నారు కదా, ఉంది. ఒకసారి వినండి, చెప్తాను. కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది అంటే కురుక్షేత్రలో జరిగింది. ఈ కురుక్షేత్ర అనేది ఎక్కడుంది, హర్యానా రాష్ట్రంలో ఉంది. మీకు విషయం తెలుసా, నేను చూసిన హర్యానా వెళ్ళినప్పుడు అక్కడ అంటే యుద్ధం జరిగిన ప్లేస్ అవన్నీ ఉంటాయి కదా, అది ఒకసారి నేను చూసుంటి, అందుకే ఇది ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నా. సో కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే పాండవులకు కౌరవులకు మధ్యలో జరిగింది. పాండవులు ఎంతమంది, 5గురు. కౌరవులు ఎంతమంది, 100 మంది. ఇందులో శాతవాహనులకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు కదా. కౌరవులు యుద్ధం చేసేటప్పుడు మన శాతవాహనులే వాళ్ళకి సపోర్ట్ చేసిళ్ళంట. వాళ్ళను ఒకప్పుడు వీళ్ళు శాతవాహనులు అనకుండా ఆంధ్రులు అని పిలిచేవాళ్ళంట. ఈ శాతవాహనుల్లో కొంతమంది కొన్ని పుస్తకాలను కూడా రాసిళ్ళంట. అందులో కొన్ని పుస్తకాల గురించి మనం తెలుసుకుందాం. అందులో ఒకటి గాథ సప్తపతి అనే పుస్తకాన్ని 17వ శాతవాహనుడు అంటే హలుడు అనే శాతవాహనుడు రాసిండంట. అది ఏ భాషలో రాసిండట అంటే ప్రకృత భాషలో రాసిండంట. సప్తపతి అంటే ఏంటి అని అంటే సప్త అంటే 7, శత అంటే 100, అంటే 700 శృంగార పద్యాలను ఈ గాథ సప్తపతిలో హలుడు అనే శాతవాహనుడు రాసిండంట. అసలు ఈ గాథ సప్తపతిలో ఈ శృంగార పద్యాలతో పాటు ఇంకా శాతవాహనుల లాంటి వాళ్ళ కాలం నాటి సాంఘిక ఆర్థిక విషయాలను కూడా ఇందులో మనకు తెలియజేస్తుందంట. ఒకసారి చూద్దాం. ఈ పుస్తకం చదివినప్పుడు ఇంకా మన వాళ్ళకి ఏం తెలిసిందట అంటే 40 తెలుగు పదాలు కూడా అందులో దొరికినాయంట. ఆ తెలుగు పదాలలో కొన్ని పదాలు మనం తెలుసుకుందాం. ఏంటేంటి అని అంటే వాడుకలో ఉన్నాయి, మీకు చెప్తా. అద్దం, అందం, అత్త, అడ్డం, పొట్ట, గిట్ట, దుట్ట. ఇవి మాత్రం
మన తెలుగులో ఉన్న పదాలు అని చెప్పేసి మన వాళ్ళకి అర్థమైపోయిందంట. ఇంకా ఇంతే కాకుండా ఈ శాతవాహనులు ఈ 17వ శాతవాహనుడు ఇంకా ఇందులో మనకి ఏం చెప్తుండు అని అంటే వాళ్ళు పూజించినటువంటి కొంతమంది దేవుళ్ళను కూడా ఇందులో మనకు పరిచయం చేసిండంట. ఏమేమి దేవుళ్ళంటే గౌరీదేవి, శంకరుడు, గణేశుడు, ఇంద్రుడు, వీళ్ళను వాళ్ళు పూజించే వాళ్ళంట. వాళ్ళకి నైవేద్యంగా చెరుకును పెట్టేవాళ్ళంట. అందులోనే ఇంకొక రాజు కుతూహలుడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నది హలుని గురించి, ఇప్పుడు కుతూహలుడు. ఈ కుతూహలుడు ఏం రాసిండట అంటే లీలావతి కళ్యాణం, లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రాసిండట. ఈ లీలావతి పరిణయం ఎవరెవరికి జరిగింది కళ్యాణము అని అంటే హలునికి ఉన్ను లీలావతికి మధ్యలో కళ్యాణం ఎట్లా జరిగింది, వాళ్ళిద్దరు పరిణయం ఎట్లా చేసుకున్నారు అన్న సంగతి ఈ లీలావతి పరిణయంలో మనకి చెప్తుండంట. ఈ హలుడు అనే 17వ శాతవాహన రాజు ఏం చేసిండట అంటే యుద్ధాలు చేసుకుంటా రాజ్యాలు తిరుగుతూ ఉంటారు కదా, అట్లా రాజ్యాలు తిరుక్కుంటూ పోతూ ఉంటే సింహాల రాజ్యం పోయేసరికి ఏమైంది అని అంటే సింహాల రాజ్యపు సింహరాజు యొక్క కూతురు లీలావతిని ఇష్టపడ్డాడట ఈ హలుడు అనే శాతవాహన రాజు. అప్పుడు ఆ విషయం తీసుకుపోయి లీలావతికి చెప్తే లీలావతి నువ్వంటే కూడా నాకు ఇష్టం అని చెప్పేసిందంట. సో అట్లా చెప్పిన తర్వాత ఏమైందట అని అంటే ఈ విషయం లీలావతి ఏమన్నదట అంటే మా తండ్రి గారు అయినటువంటి సింహరాజుకి ఈ విషయాన్ని తెలియజేయు, నాన్నగారు ఒప్పుకుంటే వివాహం చేసుకుందాము అని చెప్పిందంట. అప్పుడు ఈ హలుడు ఏం చేసిండట అనంటే సింహరాజు దగ్గరికి పోయి మీ కూతురిని నాకిచ్చి పరిణయం చేయండి అని చెప్పేసి అడిగిండంట. అడిగితే ఏమైందట అనంటే నువ్వు ఒక చిన్న రాజువి, నాదొక పెద్ద రాజ్యానికి పెద్ద రాజు కూతురు, నీకు ఎట్లిస్తా అని చెప్పేసి సింహరాజు అడిగిండంట. అప్పుడు నేను ఇవ్వను, నీకు పరిణయం చెయ్యను అని చెప్పగానే అప్పుడు ఈ హలుడు ఏం చేసిండట లీలావతి దగ్గరికి వెళ్ళి లీలావతి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను అనగానే లీలావతి కూడా నువ్వంటే నాకు ఇష్టం కదా, నీతో పాటు నేను వచ్చేస్తా అని చెప్పిందంట. కొంత దూరం వరకు లీలావతిని తీసుకొని పరిగెత్తిండంట, పారిపోయిండంట. కొంత దూరం పోగానే ఏమైందంట లీలావతి ఇంకా పరిగెత్తడం ఇంకా పారిపోవడం నాతో కాదు అని చెప్పేసి హలుడితో చెప్పిందంట. అప్పుడు హలుడేమన్నాడట అంటే ఇంకా నేను కూడా ఎంత దూరం అని పరిగెత్తుతా అని చెప్పేసి హలుడు అన్నాడంట. అప్పటికే వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారట, సప్త గోదావరి ఒడ్డుకు చేరుకున్నారంట. ఆ తీరంలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట. భీమేశ్వర ఆలయంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారంట. అసలు ఈ భీమేశ్వర ఆలయం ఎక్కడుంది అంటే మన తెలంగాణ చరిత్ర ప్రకారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం వేంపెల్లి వెంకట్రావుపేట అనే గ్రామంలో హలుడు లీలావతి ఇద్దరు కళ్యాణమాడిళ్ళు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి లీలావతి కళ్యాణం రాసినటువంటి కుతూహలుడు అయితే మనకి ఈ పుస్తకం ద్వారా తెలియజేశాడు. ఇందులో ఇంకో పుస్తకం కథ సరిస్సాగారం, ఇది ఎవరు రాసిల్లట అంటే సోమదేవుడు రాసిందంట. ఇది శాతవాహనుల యొక్క పేర్లు నామముల గురించి మనకు తెలియజేస్తుందంట. అసలు వాళ్ళని శాతవాహనులు అని ఎందుకు పిలుస్తారు అని చెప్పేసి ఇది మనకు చెప్తుందంట. ఒకసారి చూద్దాం. శాతవాహనుల రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడి యొక్క తండ్రి పేరు అంటే శ్రీముఖుడు అంటే శాతవాహనుల్లో మొదటివాడు అంటే పెద్దవాడు. అతని తండ్రి పేరు శాతవాహనుడు కాబట్టి వీళ్ళందరికీ శాతవాహనులు వాళ్ళ పేరు వెనకాల శాతవాహనులు అని పేరు వచ్చింది అని చెప్పి కూడా అంటారు. ఇంకో మాట ఏంటి అంటే శత అంటే 100 కదా, 100 వాహనాలు ఉండేనంట ఈ శాతవాహనులకి, అందుకే శాతవాహనులు అని కూడా అంటారంట. ఇంకో విషయం ఏంటి అని అంటే శాతవాహనులు సూర్యదేవర వంశీయులను పూజించే వాళ్ళట, అందుకే శాతవాహనులు అని కూడా అంటారంట. ఇంకో మాట ఎందుకంటారట అంటే శతయక్ష అనే జంతువుని వాహనంగా ఉపయోగించే వాళ్ళంట ఈ శాతవాహనులు, అందుకే శాతవాహనులు అని కూడా అంటారంట. అసలు శతయక్ష అనే జంతువు ఏంటి అని అంటే గుర్రం పేరునే వీళ్ళు శాతవాహనులుగా పిలుస్తారు అని కూడా అనేవాళ్ళంట. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నిరోష్ యాదవ్ వ్లాగ్స్.